72 గంటల్లో నిద్ర లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనం రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని అంటారు. కానీ మీరు ఆ నిద్రని 72 గంటలు మిస్ అవుతున్నారనుకోండి, మీ శరీరం, మెదడు, భావోద్వేగాలు అన్నీ ఎలా రియాక్ట్ అవుతాయో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది మీ జీవన శైలిని మార్చే అంశాలు తెస్తుంది. అసలు నిద్ర ఎందుకు అవసరం? నిద్రలో జరిగే శరీరపు పనితీరు చూద్దాం. మన శరీరం రాత్రి నిద్రపోయే సమయంలో లోతైన విశ్రాంతి తీసుకుంటుంది. మన మెదడు రోజంతా గ్రహించిన సమాచారాన్ని సరిచేసి భద్రపరుస్తుంది. నిద్ర లేమితో ఈ ప్రక్రియలు నిలిపివేయబడతాయి. ఫలితంగా మన రోజువారీ పనితీరు తగ్గిపోతుంది. శరీరంలో హార్మోన్ల ప్రభావం. నిద్ర లేకపోవడంతో మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది శరీరానికి విశ్రాంతిని కలిగిస్తుంది. నిద్ర లేకపోతే కార్టిసోల్ అంటే స్ట్రెస్ హార్మోన్ స్థాయి పెరిగి మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. మన జీవితంలో 26 సంవత్సరాలు కేవలం నిద్రలోనే గడుస్తాయి. ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ ఇది అనవసరంగా అనిపించినా కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఎంతో అవసరం మిత్రమా. ఇప్పుడు ఒక 24 గంటల నిద్ర లేకపోవడంలో ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. మొదటి రోజు మీరు సాధారణంగా పని చేస్తుంటారు, కానీ చురుకుదనం తగ్గుతుంది. మీ మెదడు మరియు శరీరం అలసిపోయినట్లు భావిస్తాయి. మానసిక ప్రభావాలు. సులభంగా కోపానికి గురవుతారు. చిన్న విషయాల్లో కూడా సమాధానం ఇవ్వడం లేదా నిర్ణయం తీసుకోవడం మీకు ఎంతో కష్టం అవుతుంది. హృదయ స్పందన వేగంగా పెరుగుతుంది. మీ ఇమ్యూన్ వ్యవస్థ బలహీనపడుతుంది. ఇప్పుడు 48 గంటలు నిద్రలేమితో ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. మన మెదడు పనితీరు. మీ మెదడు స్లో మోడ్లోకి వెళ్తుంది. హెల్యూజినేషన్ ప్రారంభమవుతాయి. అంటే లేనిది కూడా ఉన్నట్టు ఊహించుకోవడం. మీరు ఉంటే కానీ దృశ్యాలను చూడడం లేదా శబ్దాలను వినడం జరుగుతుంది. శరీర వ్యవస్థలు. అంటే రక్తపోటు పెరుగుతుంది. శరీరంలో షుగర్ లెవెల్స్ అస్థిరంగా మారుతాయి. ఫలితంగా ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. మీ మూడ్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. మీరు హాస్యం లేదా దుఃఖం మధ్యలో ఉండి ఎటువంటి పరిస్థితికి అనుకూలంగా స్పందించలేరు. ఇప్పుడు 3వ రోజు 72 గంటల నిద్రలేమితో ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. మొదటిగా గుండె మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. రక్త కణాల మీద ఒత్తిడి పెరిగి గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మెదడు మీద కూడా ప్రభావం ఉంటుంది. మెదడు తప్పుడు సిగ్నల్ పంపుతుంది. మీ మెదడు కల్పనను నిజం అనుకోవడం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు, గోడ మీద ఎవరో ఉన్నారనుకుంటారు, కానీ అది నిజం కాదు. రాండీ గార్డిన్ అనే 17 ఏళ్ల కుర్రాడు 1964లో 11 రోజుల పాటు నిద్రపోకపోయాడు. ఆ తర్వాత అతనికి తీవ్రమైన నరాల సమస్యలు వచ్చాయి. దీర్ఘకాలిక ప్రభావాలు. ఆరోగ్యం మీద అనర్థాలు. నిద్రలేమి వల్ల డయాబెటీస్, గుండె జబ్బులు వంటి సమస్యలు త్వరగా రావచ్చు. మెదడు జ్ఞాపక శక్తితో కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ప్రతిరోజు సరైన నిద్ర అనేది ఎంతో అవసరం. శాస్త్రవేత్తల ప్రకారం రోజుకు కనీసం 7 నుండి 9 గంటలు నిద్రపోతే మీ మెంటల్ మరియు ఫిజికల్ ఆరోగ్యం ఎంతో మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి నిద్ర అనేది అతి ముఖ్యమైనదిగా ఈ వివరాలు స్పష్టంగా తెలియజేశాయి. కాబట్టి ప్రతిరోజు సరైన నిద్ర తీసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు, మీ ఆలోచనలను మార్చే సమాచారాన్ని తీసుకురావాలంటే మన రా ఫ్యాక్ట్స్ ఛానల్ను ఇప్పుడే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మరొక మంచి విషయంతో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.